ఏ క్రైస్తవుని అడిగినా, అయ్యా ఒకప్పుడు మాకు తినడానికి తిండి ఉండేది కాదయ్యా, ఈరోజు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి అనేక మంది ఆకలి తీర్చేటట్లుగా ఆశీర్వదించాడయ్యా. ప్రతి క్రైస్తవుడి సాక్ష్యం చెప్తాడు. నువ్వు డబ్బులో ఆశీర్వదించబడినట్లుగా, దానికంటే ముఖ్యంగా భక్తిలో నువ్వు ఆశీర్వదించబడిన దానివై ఉండాలి. ఏమని సాక్ష్యం చెప్పాలి? అయ్యా ఒకప్పుడు నాకు ప్రార్థన అంటే మనసు ఉండేది కాదయ్యా. ఎవరిని బిడ్డలారా చూడండి, ఒకప్పుడు ప్రార్థన అంటే నాకు మనసు ఉండేది కాదయ్యా. ప్రార్థన చేసుకుందామని మోకరిస్తానా, 1 నిమిషం 2 నిమిషాల్లోనే నా ప్రార్థన అయిపోయేదయ్యా. ఈరోజు ప్రార్థనలో ఎంత ఎదిగానంటే, ప్రార్థన చేద్దామని మోకరిస్తే గంట సేపు చేసిన 2 నిమిషాల క్రితమే మోకరించినట్లు అనిపిస్తుంది అయ్యా. 2 గంటల సేపు ప్రార్థన చేసిన అసలు తృప్తి తీరట్లేదయ్యా. ఒకప్పుడు 2 నిమిషాలు కూడా ప్రార్థన చేయటం రాని నా బ్రతుకులో 2 గంటలు దేవుని దగ్గర గడిపే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడయ్యా అని ఈ మాట నీ నోట ఉండాలి. ఒకప్పుడు నా జీవితం 20,000 అయ్యా. ఈరోజు ప్రభు నమ్ముకొని ప్రభు పాదాలు పెట్టుకున్నాను, 1,00,000 రూపాయల జీతం అయింది. ప్రైజ్ గాడ్ అవ్వాలి. ఒకప్పుడు అద్దెంట్లో ఉండేదాన్ని అయ్యా, ఈరోజు దేవుడు తన కృపను బట్టి చక్కటి గృహం ఇచ్చాడయ్యా. అద్దె బాధ నుండి విడుదల ఇచ్చాడు. మంచిది, ఇవ్వాలి. దేవుని బిడ్డలు ఆశీర్వదించబడాలి ఆయన నామఘనత కొరకు. అయితే నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? ఒకప్పుడు 3 నిమిషాల ప్రార్థనా జీవితం కూడా లేని నా జీవితంలో 3 గంటలు ప్రభు దగ్గర గడిపే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడయ్యా. ప్రార్థనలో నేను ఎదిగా, పరిశుద్ధతలో నేను ఎదిగా, దేవుని మందిరంలో పరిచర్య చేసే విషయంలో నేను ఎదిగానని ప్రతి బిడ్డ భక్తిలో ఎదిగినటువంటి వాడై ఉండాలి.